ఓం నమో వెంకటేశాయ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటి? బ్రహ్మోత్సవ పండుగ వేడుకలు ప్రారంభించడానికి ముందే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమము కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేరుతో వైభవంగా జరుపబడుతుంది. కోయిల్ అనగా దేవాలయము, ఆళ్వారు అనగా భక్తుడు. భక్తుని హృదయంలో భగవంతుడు ఉన్నట్లుగా దేవాలయంలోని గర్భగృహంలో దేవుడు కొలువై ఉంటాడు. కనుక దేవాలయం కూడా ఒక భక్తునిగా గౌరవించబడుతోంది. ఇలా కోవెలకు భక్తునికి అభేదం చెప్పబడింది. కోయిల్ అనే భక్తునికి జరిపే తిరుమంజనం మంగళ స్నానమే శుద్ధి కార్యక్రమంగా జరపబడుతోంది. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల ఆళ్వార్ తిరుమంజనము శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలకు ముందే కాక ఉగాది, ఆణివార ఆస్థానము, వైకుంఠ ఏకాదశి పండుగ దినాలకు ముందు కూడా సంవత్సరానికి 4 సార్లు జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో గర్భగృహం లోపల పూర్తిగా శుభ్రం చేస్తారు. ఈ కార్యక్రమం దేవాలయంలోని అన్ని భాగాల్లో జరుగుతుంది. కోయిలాల్వార్ తిరుమంజనం నాడు ప్రతిరోజు వలె సుప్రభాతము, తోమాల సేవ, కొలువు, అర్చన, మొదటి గంట నైవేద్యము, శాత్తుముర కార్యక్రమాలు యథావిధిగా జరపబడతాయి. తరువాత ఆనంద నిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్రువమూర్తిపై దుమ్ము, మసి, నీళ్లు పడకుండా శిరసాది పాదాంతం ఒక వస్త్రాన్ని తొడుగుతారు. ఈ వస్త్రాన్ని మలై గుడారం అని పిలుస్తారు.